ఎంతటి కష్టాన్ని అయినా భరించు, కానీ చులకనగా చూసేవారి వైపు కన్నెత్తి అయినా చూడకు. కడలి మధ్యలో పుట్టిన అలలా జీవితంలో ఎందరో పరిచయం అవుతారు, కానీ ఒడ్డుకు చేరిన అలల్లా కడవరకు కొందరే మనతో ఉంటారు. నీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు, నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించవద్దు, నిన్ను నమ్మిన వారిని మోసం చేయవద్దు. కష్టం నీ దాకా వచ్చినప్పుడు బాధపడటం ఎలాగో తప్పదు. మిగిలిన సమయం అయినా ఆనందంగా గడపవచ్చుగా మిత్రమా. ఓ మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు, నీకు నచ్చింది చెయ్యి. అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు. జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేం. ఏ ఆట చివరిదో, ఏ మాట చివరిదో. అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండు, వీలైతే కలుస్తూ ఉండు. అది బంధువు అయినా స్నేహమైనా ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉండు, మాట్లాడుతూ ఉండు. ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం వేరొకటి లేదు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. గెలిస్తే పరిచయం లేని వారు కూడా ప్రశంసిస్తారు, ఓడిపోతే కనీసం సొంత వారు కూడా పలకరించరు. నీవు అడిగినా అడగకపోయినా తనకు తోచిన సలహా చెబుతుంది. నీవు కోరినా కోరకపోయినా తను ఇవ్వాలనుకున్నది నీకు వచ్చేస్తుంది. అదే కాలం ఇచ్చే మనకు సరైన సమాధానం. రూపాయిని గుడిలో వేస్తే కానుక అవుతుంది, గుడి బయట వేస్తే భిక్షం అవుతుంది. ఆపదలు ఇస్తే బరువు అవుతుంది, అప్పు చేస్తే మనకు బరువు అవుతుంది. మంచివాడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడు, చెడ్డవాడు తోడబుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. ఇది అక్షరాల నిజం మిత్రమా. అప్పులు ఆదాయాలు అందరికీ ఉంటాయి, కానీ గుణాలు గుర్తింపులు కొందరికే వస్తాయి. మనుషుల్లో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది, ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది, అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది మిత్రమా. నిన్ను తక్కువగా చూసేవారిని, నిన్ను చూసి ఎక్కిరింతగా నవ్వేవాడిని, నువ్వు దేనికి పనికిరావు అని నిందలు వేసేవారిని, నువ్వు కొట్టనవసరం లేదు, తిట్టనవసరం లేదు, వాళ్ళ మీద అరవనవసరం లేదు, కానీ వాళ్ళు ఎక్కి ఎక్కి ఏడ్చేలా చెయ్యాలి. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. ఎవరో మనల్ని గౌరవించడం లేదని బాధపడొద్దు. బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి చాలా బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే మిత్రమా. పరిచయమైన ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేయడం ఎంత తప్పో, కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా అదే పనిగా అనుమానించడం కూడా అంతకన్నా పెద్ద తప్పు. నడుస్తుండగా పడిపోతే లేపడానికి చాలా చేతులు రావచ్చు. జీవితంలో పడిపోతే ఏ ఒక్కరు ముందుకు రారు, నీకు నువ్వే నిలబడాలి. జీవితంలో అదృష్టం కేవలం 1% మాత్రమే, మిగిలిన 99% శ్రమతోనే సాధ్యం మిత్రమా. మనుషుల్లో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది, ఎప్పుడు మారాలన్నది అనుభవం చెబుతుంది, అసలు ఎందుకు మారాలన్నది అవసరం చెబుతుంది. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు వచ్చాక నవ్వుకుంటారు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు చచ్చాక నీకోసం ఏడుస్తారు. మౌనం కొన్నిసార్లు అపార్థాలను దూరం చేస్తుంది. అదే మౌనం కొన్నిసార్లు అగాధంలోకి తోసేస్తుంది. మౌనం అర్ధాంగీకారమే, కానీ
తప్పు చేయనప్పుడు మౌనంగా ఉండడం పెద్ద తప్పు. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. వృధాగా ఎన్నేళ్ళు గడిచిపోయాయి అనేది పట్టించుకోవద్దు. బలంగా కొన్ని నెలలు కష్టపడు, మిగిలిన జీవితమంతా నీకు నచ్చినట్లుగా మారుతుంది. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకి మనం ఇచ్చే విలువ ఆపదలు ఆదుకుంటుంది. మనకి మనం ఇచ్చే విలువ మనసులో సుస్థిర స్థానాన్ని నింపుకుంటుంది. చెప్పుకోలేని బాధ, చూపించలేని కన్నీరు, నవ్వుతూ నటించే ముఖం, చీకటిలో ఏడ్చే మనసు. ఈ జీవితంలో ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలాగే ఉంటుంది మిత్రమా. ప్రతి దాని విలువ టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఫ్రీగా దొరికితే ఆక్సిజన్ కూడా ఆసుపత్రిలో ఖరీదుకే అమ్ముతారు. ఎదుటివారి తప్పులను ఎత్తి చూపడం కాదు, నీ తప్పులు నువ్వు తెలుసుకున్నప్పుడు. బాధలు బతకనివ్వడం లేదు, బాధ్యతలు చావనివ్వడం లేదు. గొప్పలు చెప్పుకోవడానికి గొప్పగా చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది. మన గురించి మనమే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవడం, మనం చేసిన పనుల గురించి నలుగురు మెచ్చుకుంటే గొప్పగా మెచ్చుకోవడం. అందమైన ముఖం కూడా ఒకరోజు పాడైపోతుంది. బలమైన శరీరం కూడా బలహీనంగా మారుతుంది. స్థానం మరియు సంపద కూడా శాశ్వతంగా ఉండవు, కానీ మంచి వ్యక్తిత్వం ఎప్పటికీ అందరి ముందు నిలిచే ఉంటుంది. గెలిస్తే పరిచయం లేని వారు కూడా ప్రశంసిస్తారు. ఓడిపోతే కనీసం సొంత వారు కూడా పలకరించరు. నీ జీవితంలో ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే నీతో ఉంటుంది. నువ్వు కావాలనుకున్నా వద్దనుకున్నా సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోతుంది. అది ఆనందమైన, బాధైనా, వస్తువైనా, మనిషైనా. తిన్న అన్నం ఒంట్లోనే ఉంటే ఒళ్ళు చెడిపోతుంది. ఉన్న ధనం ఇంట్లోనే ఉంటే ఇల్లు చెడిపోతుంది. అందుకే నువ్వు తింటూ నలుగురికి తినిపించు, నువ్వు బ్రతుకుతూ నలుగురిని బ్రతికించు. సమాజం చాలా విచిత్రమైనది. వంకర వ్యక్తిత్వం గల వారిని ఏమీ చేయలేక నిలకడగా నిజాయితీగా ఉన్న వారిని టార్గెట్ చేస్తుంది. ఎవరూ మనల్ని గౌరవించడం లేదని బాధపడొద్దు. బట్టల షాప్లో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి చాలా బాగా నచ్చుతాయి. నిన్ను తక్కువగా చూసేవారిని, నిన్ను చూసి ఎక్కిరింతగా నవ్వేవాళ్ళని, నువ్వు దేనికి పనికి రావు అని నిందలు వేసేవారిని నువ్వు కొట్టనవసరం లేదు, తిట్టనవసరం లేదు, వాళ్ళ మీద అరవనవసరం లేదు. కానీ వాళ్ళు ఎక్కి ఎక్కి ఏడ్చేలా చేయాలి. ఏ బంధంలోనైనా పరిధి దాటి ఎవరికి దగ్గర అవ్వకూడదు. ఎందుకంటే దగ్గరయ్యాక దూరం పెడితే ఆ బాధను భరించలేం. వృధాగా ఎన్నేళ్ళు గడిచిపోయాయి అనేది పట్టించుకోవద్దు. బలంగా కొన్ని నెలలు కష్టపడు, మిగిలిన జీవితమంతా నీకు నచ్చినట్లుగా మారుతుంది. ఒక్కోసారి మన బాధను తగ్గించడానికి ఏ మందు పనిచేయకపోవచ్చు, కానీ మీ మనసుకు నచ్చిన వారితో కాసేపు మాట్లాడితే చాలు ఆ బాధను మర్చిపోవచ్చు. గాయం చేసిన గతాన్ని మర్చిపోవాలి, కానీ అది నేర్పిన పాఠాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. మొక్క త్వరగా పెరగాలని నీరు ఎక్కువ పోస్తే మొదలు కుళ్ళిపోయి చనిపోయినట్టుగా జీవితంలో కొన్ని బంధాలు ప్రేమ ఎక్కువ చెబితే చులకనగా తీసుకొని బంధానికి ముప్పు తెస్తుంది. గొప్పలు చెప్పుకోవడానికి గొప్పగా చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది. మన గురించి మనమే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవడం, మనం చేసిన పనుల గురించి నలుగురు మెచ్చుకుంటే గొప్పగా చెప్పుకోవడం. స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకు, మర్యాద ఇవ్వని వారిని ఇంటికి వెళ్ళకు, వ్యక్తిత్వం లేని వారితో ఏమీ చెప్పకు, విలువ ఇవ్వని వారితో ఏమీ మాట్లాడకు, నోరు అదుపు లేని వారికి ఏమీ చెప్పకు, అహంకారంతో చూపే వారితో కలవకు. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తుంటాయి, రాలిపోతుంటాయి. అలాగే నువ్వు ఎంత నీతిగా బతికినా కష్టాలు, కన్నీళ్లు వస్తుంటాయి, పోతుంటాయి. నేర్చుకోవాల్సిందల్లా చల్లబడటం కాదు, స్థిరంగా నిలబడటం.
ఈ సృష్టిలో అన్నీ మన సొంతం అనుకుంటాం, కానీ చివరకు మనం దేని సొంతం కాకుండా పోతాం. జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు, ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. గొప్పగా చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది. మన గురించి మనమే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవడం, మనం చేసిన పనులు